హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అన్షు అవిస్మం. ఈరోజు నేను మీకు ఎండతో పని లేకుండా చాలా టేస్టీగా 6 నెలల పాటు తాజాగా ఉండే టమాటో నిల్వ పచ్చడి తయారీ విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇంకా ఎవరైనా తినొచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్దాము ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ నేను 1.5 kg టమాటోస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1.5 ఎందుకు తీసుకుంటున్నాను అంటే కొంచెం ఖరాబ్ అయినవి, పాడైపోయినవి ఏమైనా ఉన్నా కానీ 1 kg మిగులుతాయి. సో 1 kg తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పాడైపోయిన తీసేసి మంచిగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగా. ఈ పైన ఉన్నాయంతా తీసేస్తున్నాను. పైన అంటే పొట్టులాగా ఉంటుంది కదా, అది తీసేసాను. ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకోండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేయడం వల్ల మంచిగా బాయిల్డ్ అవుతుంది అన్నమాట. ఈ టమాటాలు అనేవి మంచిగా ఉడకబెట్టుకోవాలి. టమాటాలు ఉడకబెట్టుకోవడం వల్ల మనకి మంచి పచ్చడి అనేది మంచిగా వస్తుంది. ఎలా ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే పచ్చడి ఎలా పెడుతున్నానో మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగైతేనే నీకు పచ్చడి ఎలా చేయాలో మంచిగా అర్థమవుతుంది. మీరు కూడా ఇంట్లో మంచిగా ఈజీగా చేయొచ్చు. ఇలాగే మొత్తం అన్ని టమాటా ముక్కలన్నీ కట్ చేసుకోండి. ఫైనల్గా మొత్తం అయితే అన్ని పీసులు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను. ఒక పెద్ద బౌల్ అయితే పెట్టుకుందాము. పెద్ద బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా టమాటా పీసులన్నీ ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. వాటర్ పదన అస్సలు తాకనీయకండి, ఎందుకంటే మనకు పచ్చడి తాజాగా ఉండాలి. వాటర్ పదన మనకి తాకితే మనకి ఫంగస్ వస్తుందండి, అదే బూజు వస్తుంది. అలా బూజు రాకుండా ఉండాలంటే మనము జాగ్రత్తగా చూసుకోవాలి. వాటర్ వేయద్దు. అలాగే వాటర్ మన చేతిలోకి ఉన్నా కూడా మంచిగా తూడ్చుకొని పచ్చడి అయితే పెట్టుకుందాము. ఇక్కడ చూడండి, ఈ పచ్చడిలో వాటర్ పర్సంటేజ్ మొత్తం పోయే విధంగా, మొత్తం డ్రై అయ్యే విధంగా పచ్చడి అయితే మనం ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ మన టమాటా ముక్కలు అయితే మొత్తం ఉడకబెట్టుకోవాలి. చూడండి దగ్గర నుండి జూమ్ చేసి తీస్తున్నాను. ఇలాగ మొత్తం అంతా మనము వాటర్ పర్సంటేజ్ ఏం లేకుండా టమాటా ముక్కలు మొత్తము వాటర్ మొత్తం పోయే విధంగా ఉడకబెట్టుకోవాలి. అలా అయితేనే మనకు పచ్చడి అనేది బాగా వస్తుంది. ఎండతో పని లేకుండా ఇలా ఉడకబెట్టుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇక చూడండి, ఇలా వాటర్ పర్సంటేజ్ అయితే ఏం లేదు, మొత్తము ఎంటీ అయిపోయాయి. ఇప్పుడు నేను దీనికి కావాల్సినవి ఏందో చూసుకుంటున్నాను. చింతపండు అండి. చింతపండు ఒక పెద్ద ఆనియన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. అందులో వాటర్ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు చూడండి, ఒక పెద్ద బౌల్ ఎల్లిపాయలు అయితే నేను తీసుకొని దగ్గర పెట్టుకున్నాను. చింతపండు ఎల్లిపాయలతోటి మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇక మనం ఇంకేం చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు వీటికి మనము మసాలాలు అయితే తయారు చేసుకోవాలండి. టమాటా పచ్చడికి మసాలా ఏం చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసుకొని మెంతులు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే తీసుకున్నాను. అదేవిధంగా 5 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర మెంతుల పొడి తీసుకోవడం వల్ల పచ్చడి అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. పచ్చడి పులుపు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం చేదు, అంటే రెండు కాంబినేషన్ మిక్స్ అయితే పచ్చడి అనేది మంచిగా ఉంటుందన్నమాట. చేదు ఎందుకోసం అనంటే ఎక్స్ట్రా ఏమైనా ఫంగస్ అట్లాంటివి ఏం లేకుండా మంచిగా పచ్చడి తాజాగా ఉండడం కోసం, మన టేస్ట్ కోసము జీలకర్ర మెంతుల పొడి. అదేవిధంగా ఆవాలు కూడా ఇదే విధంగా ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆవాలు కూడా తీసుకొని మనము వేయించుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇవి ఏం చేయాలంటే ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ ఆవాలు అయితే తీసుకుంటున్నాను. ఈ ఆవాలతోటి మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 5 నుంచి 6 ఏం వేసుకుంటున్నాను అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మిరియాలు వేసుకుంటున్నాను. మిరియాలు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇలాగే మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం చల్లార్చుకోవాలి. డైరెక్ట్ మిక్సీ పట్టకూడదు. చల్లార్చిన తర్వాత ఈ రెండింటిని మనం పౌడర్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని నేను ఆవాలు అయితే ఫస్ట్ పడుతున్నాను. జీలకర్ర మెంతులు ఫస్ట్ పడితే కొంచెం చేదు వస్తుంది. అందుకోసమని నేను ఇక్కడ ఆవాలు అయితే పౌడర్ చేసుకొని పక్కకు ఉంచుకుంటున్నాను. అదేవిధంగా మీరు జీలకర్ర మెంతి కూడా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి. ఒక పెద్ద బౌల్ తీసుకొని పెద్ద గ్లాస్ అయితే తీసుకోండి. ఈ పెద్ద గ్లాస్లోకి మనము కారం పొడి అండి. కారం పొడి ఎలాగా అంటే మనము ఉప్పు కలపకుండా ఉంటుంది కదా, ఆకుపొడి అంటాం మేము ఇక్కడ. ఆ ఆకుపొడిని మీరు తీసుకోవాలి. అదేవిధంగా అదే గ్లాస్లోకి 3/4 గ్లాసు ఉప్పు కూడా తీసుకోండి. ఇప్పుడు నేను ఎలా చేపిస్తున్నానో అలాగన్నమాట. ఇప్పుడు ఈ మిక్సీ బౌల్లోకి కారము, ఒక గ్లాస్ కారము, 3/4 గ్లాసు ఉప్పు
ఇందులోకి మనము పక్కకి ఇందాక చూపించాను కదా వెల్లుల్లి, ఆ వెల్లుల్లి కూడా నేను ఇందులోకి వేసుకుంటున్నాను మిక్సీ బౌల్లోకి. జాగ్రత్తగా చూసుకోండి, పచ్చడి ఎలా చేయాలో స్కిప్ చేయకుండా మంచిగా చూడండి, అలాగైతే మీకు మొత్తం అర్థమవుతుంది. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటాను మిక్సీలోకి. కారం, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి ఇవి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి నేను మొత్తం వాటర్ పర్సంటేజ్ మొత్తం పోయిన టమాటో ముక్కలు ఉన్నాయి కదా, వాటర్ పర్సంటేజ్ మొత్తం పోయిన టమాటా ముక్కలు, ఈ టమాటా ముక్కలు కూడా ఈ మిక్సీ బౌల్లోకి వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం కొంచెం అయినా కూడా మీరు మిక్సీ పట్టుకోవచ్చు, కానీ నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి నేను మొత్తం అంతా ఒకేసారి వేసాను. ఇది మొత్తం కలిపిన తర్వాత మీరు కొంచెం కొంచెం తీసుకొని అయినా కూడా మీరు ఇలా పచ్చడి మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఇలా కలుపుతున్నాను. ఇలా కలపడం ద్వారా మొత్తం కింది నుంచి మీ దాకా మంచిగా కలుపుతుంది అనమాట. ఇప్పుడు మీరు దీన్ని మొత్తం కలుపుకొని లేదంటే గిన్నెలో వేసుకొని కలుపుకొని అయినా మీరు పచ్చడి పట్టుకోవచ్చు. ఇలా కలపడం ద్వారా మనకు పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. అడుగు భాగంలో ఏదైనా ఉన్నా కూడా పైకి తేలుతుంది. దీంతో పాటుగా చింతపండు, ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది కదా, ఆ చింతపండు కూడా నేను ఇందులోకి వేస్తున్నాను. కారము, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటాలు, ఇంకా చింతపండు ఇవి మెయిన్ అండి. మనకు వాటర్ అయితే అస్సలు పోయకూడదు. వాటర్ పోస్తే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఫైనల్గా నేనైతే మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఇలా వచ్చిందో. ఇలాగా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు నేను పక్క గిన్నెలో ఉంది కూడా, నేను అది కూడా పట్టి చూపిస్తాను. మొత్తం ఫైనల్గా అయితే నేను ఒక బౌల్లో వేసుకున్నాను. రెండు సార్లు పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని కలుపుతున్నాను. ఎందుకంటే మనం 2 సార్లు మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం అట్లా ఏదైనా మిక్సీ కానిది ఏదైనా ఉన్నా కానీ మంచిగా కలపడం ద్వారా మంచిగా షేక్ అవుతుందన్నమాట. సో ఇంకా నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇందులోకి పచ్చి ఎల్లిపాయలు ఉంటాయి కదండి, పచ్చి ఎల్లిపాయలు కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పౌడర్ అయితే జీలకర్ర మెంతుల పౌడర్, ఇంకా ఆవాల పౌడర్ అయితే తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ పోస్ట్ కోసం మనము ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు చూస్తున్నారు కదా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఎండుమిర్చి చూపించాను కదా, ఇవనేవి మనకు పోస్ట్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించిన కొలతలు అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనం కారం పొడి తీసుకున్నాం కదా, అదే గ్లాస్లోకి మనము ఆయిల్ అయితే తీసుకోవాలి. ఒక గ్లాసు ఆయిల్ తీసుకున్నాను, ఇంకొక గ్లాస్లో 1/4 గ్లాస్ తీసుకున్నాను. మొత్తము ఒక గ్లాసు, ఇంకొక గ్లాసు 1/4 గ్లాసు, అంటే కొంచెం తక్కువ 2 గ్లాసులు అయితే తీసుకోవాలి. మనకి పచ్చడి కాబట్టి మంచిగా ఉంటుందన్నమాట. మనకు పచ్చడిలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ ఉంటేనే మనకు పచ్చడి ఖరాబ్ కాకుండా మంచిగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మీరు కావాలంటే కంప్లీట్గా 2 గ్లాసెస్ ఆయిల్ అయినా మీరు తీసుకోండి. ఈ ఆయిల్ మొత్తము మనకి పచ్చడిలోకి మంచిగా ఇనుకుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసుల ఆయిల్ పోసుకున్న తర్వాత నూనె అయితే బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెల్లుల్లి ఉందండి, నేను వెల్లుల్లి చూపించాను కదా, ఆ వెల్లుల్లి మొత్తం ఇందులోకి వేసుకోవాలి. నేను గరిటెతో వేసాను. డైరెక్ట్ వేయడం ద్వారా కొంచెము వేడి ఆయిల్ కాబట్టి మీద పడుతుందన్న భయంతో నేను డైరెక్ట్ గంటలోకి వేసుకొని ఈ ఆయిల్లోకి అయితే వేసేసాను. ఇలా ఈ ఎల్లిపాయలు వేయడం ద్వారా మంచి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. మనము సగమేమో మిక్సీ పట్టేటప్పుడు వేసాము, ఇంకో సగం ఏం చేస్తున్నాము పోస్లో వేస్తున్నాం కదా. చూడండి, ఎక్కడ మిస్ కాకండి వీడియో. ఇప్పుడు మనము ఈ వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెము డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మనం వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. చూడండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఆవాలు కూడా వేసుకోవాలి. మనకు మెయిన్ పచ్చడిలోకి మ్యాంగో పచ్చడి అయినా, ఉసిరి పచ్చడి అయినా, ఇంకా మనం ఎండబెట్టి పెట్టుకునే టమాటా పచ్చడి అయినా, ఇలాంటి పచ్చళ్ళు అయినా కూడా మనకు మెయిన్ ఆయిల్ ఎక్కువగా ఉండాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఎండుమిర్చి కూడా మనకు ఎక్కువగా ఉండాలి. ఎండుమిర్చి కూడా మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఎండుమిర్చి నేను ఎలాగ మధ్యలోకి కట్ చేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. దీంతో ఫ్లేవర్ అయితే ఈ 4-5 కాంబినేషన్స్ తోటి ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తుంది. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. పచ్చడి కూడా మస్తు టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మంట అనేది సిమ్లో అయినా పెట్టుకోండి, లేదంటే బంద్ చేసుకోండి.
ఆఫ్ చేసుకోండి అంటున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఆవాల పొడి అండి. ఫస్ట్ నేను ఆవాలు ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదా, ఈ ఆవాల పొడి ఈ ఆయిల్లోకి కలుపుతున్నాను. చూడండి, ఇలా బ్లాక్ కలర్ వస్తుందని చెప్పేసి మీరు ఏమనుకోకండి, ఖచ్చితంగా వస్తుంది ఇలాగే. ఎందుకంటే ఆవాలు బ్లాక్గా ఉంటాయి కాబట్టి ఈ పొడి అనేది ఆవాలు బ్లాక్గానే వస్తుంది, లుకింగ్ కూడా బ్లాక్గానే ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా ఉంటుంది కదా, ఆ జీలకర్ర మెంతుల పొడి కూడా ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగే మొత్తం అంతా మంచిగా అంతా కలుపుకునే విధంగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకోవాలి. ఇట్లా నురుగులాగా వస్తుంది కదా, అలాగే వస్తుంది. మీరు కూడా చేసేటప్పుడు అంత బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇప్పుడు మనం మొత్తం మిక్సీ పట్టుకున్న టమాటా ఉంది కదా, టమాటా పేస్ట్, ఈ టమాటా పేస్ట్ మనము ఆయిల్ అయితే మొత్తం చల్లారిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి వేసి కొంచెం నురుగు మొత్తం పోయి చల్లారిన తర్వాత ఈ పచ్చడి అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను పచ్చడి ఎలాగ వేస్తున్నానో ఇలాగే మొత్తం అంతా పచ్చడి వేసుకోవాలి. ఇక ఇదేనండి మనకు ఫైనల్గా వచ్చే టమాటా పచ్చడి. ఇంతటితో అయిపోయిందని మనం అనుకోకండి, వీడియో లెంత్ ఉంటుంది, లాస్ట్ వరకు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను టమాటా పచ్చడి కలుపుతున్నాను కదా, ఈ టమాటా పచ్చడిలోని కారము ఆయిల్లోకి సపరేట్ అయ్యేంతసేపు మనం కలపాలండి. ఇక్కడ మనము చాలా టైం పడుతుంది, ఒక 10 to 15 మినిట్స్ మనం పచ్చడి కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనము కారం అనేది ఫస్ట్ మనం పచ్చడిలోనే వేసాం కదా. మీరు కావాలనుకుంటే ఓన్లీ టమాటోస్ మిక్సీ పట్టేసి మీరు కావాల్సినవి అన్నీ ఇట్లా పోసుకైనా వేసుకోవచ్చు. కానీ ఇలా డైరెక్ట్ మిక్సీలోనే కారము, ఉప్పు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటో వేసి పట్టడం వల్ల పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కారం అనేది ఫస్ట్ తీసుకున్నాను కాబట్టి ఇందులో వేయట్లేదు. కాబట్టి ఈ కారం అనేది నూనెలోకి సపరేట్ అయ్యేంతసేపు మనం కలబెట్టుకోవాలి. అలాగైతేనే మనకు పచ్చడి అనేది మంచిగా వస్తుంది. ఆయిల్లోకి పచ్చడి కారము మొత్తము పట్టుకొని మనకు ఆయిల్ కూడా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా నేను ఎంతసేపు కలబెడుతున్నానో, అలాగే మీరు కూడా కలబెట్టుకోండి. ఒక 15 మినిట్స్ అయితే పడుతుంది. ఫైనల్గా నేనైతే ఆ ఆయిల్ మొత్తం ఇనికిపోయిందండి. చూడండి, ఆరెంజ్ కలర్ అయితే స్పష్టంగా ఏర్పడుతుంది. సో మీరు కూడా ఇలా ఆరెంజ్ కలర్ వచ్చేంతసేపు మీరు పచ్చడి కలుపుకుంటూనే ఉండాలి. అయిపోయింది కదా అని చెప్పి మనము ఆఫ్ చేయకూడదు. ఇలాగ మొత్తం అంతా మంచిగా కలబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఏర్పడుతుంది కదా, ఈ విధంగా ఆయిల్లోకి ఆరెంజ్ కలర్ కారం మొత్తం సపరేట్ అయ్యేంతసేపు మనం కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పీల్చుకుంది, ఇలా పీల్చుకుందని చెప్పేసి మనం భయపడొద్దు. ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ అనేది మళ్ళీ సపరేట్ అవుతుంది, పచ్చడిలో ఆయిల్ అనేది తేలుతుంది. నేను అప్పుడే చెప్పాను కదా, 3/4 గ్లాస్ కంటే ఇంకో ఒక ఎంత అంటే గ్లాస్ కంప్లీట్గానైనా మీరు పోసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా పచ్చడి అయితే అదిరిపోయిందండి. ఫైనల్గా పచ్చడి అయితే వచ్చింది. మనకి ఎండతో పని అయితే అవసరం లేదు, డైరెక్ట్ సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. 6 months ఉంటుంది, 1 year కూడా ఉంటుంది. కానీ ఈ పచ్చడి ఒకసారి తింటే మనము మళ్ళీ మళ్ళీ తింటాము. ఇక్కడ నేనైతే అన్నంలోకి వేసుకొని చూపిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది, మస్తు ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. వెయిట్ చేస్తున్నాను. వావ్, పచ్చడి చిన్నపిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మ్యాంగో చట్నీ అయితే కొంచెం వేడి అవుతుందని ఇలా టమాటా చట్నీ అయితే చేసుకోవచ్చు. మనకు కర్రీ లేనప్పుడు కూడా ఈ టమాటా చట్నీ అనేది ఉపయోగపడుతుంది. మ్యాంగో చట్నీ అందరి ఇంట్లో ఉంటుంది, కానీ కొంచెం మ్యాంగో చట్నీ తినడం వల్ల మనకు కొంచెం వేడి అనేది అవుతుంది కదా. అదే టమాటా చట్నీతో మనకి ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాబట్టి టమాటా చట్నీ ఎక్కువగా చేసుకొని తినవచ్చు, మంచిగా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేసే ఉంటాను. కంపల్సరీ ఇంట్లో 1 monthకి ఒకసారి అయినా ఈ పచ్చడి నేను పెడుతూనే ఉంటాను. కంపల్సరీ పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉందండి, అస్సలు మిస్ కాకండి, ఖచ్చితంగా ట్రై చేసుకోండి. కావాలంటే మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ కూడా పెట్టండి, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.